న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించుకున్న మహిళలు. డప్పు కళాకారులకు పెంచిన ఆన్లైన్ విడుదల చేయాలి, సమస్యలు పరిష్కరించాలి. ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ పిలుపు. దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాలు, న్యాయవాదులు, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు ఆందోళన. శాస్త్రీయ దృక్పథం బాల్యం నుంచే పెంపొందించాలి, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హెచ్ అఖ్తర్ భాను. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా. కర్నూలులో కార్తీక పౌర్ణమి పూజలు మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తులతో సందడిగా మారింది. కర్నూలు వినాయక ఘట్ వద్దనున్న కేసీ కాల్వలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. సత్యనారాయణ స్వామి దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ ను వెంటనే విడుదల చేయాలి. డప్పు కళాకారుల పెన్షన్ 4,000 నుండి 7,000కు పెంచాలని, పెన్షన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్లు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి చేసుకున్న నేటికి డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలన్నారు. తరతరాలుగా అంటరానితనాన్ని, అవమానాన్ని భరిస్తూ సమాజం అంతటికీ ఉపయోగపడే సాంప్రదాయ కళగా ఉన్న డప్పు కళ పెన్షన్ను 7,000కు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘ మండల అధ్యక్షుడిగా నాగరాజు, మండల అధ్యక్షుడిగా రామంశ్రీలు, మండల ప్రధాన కార్యదర్శిగా రత్నపల్లి మధు, ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి తిరుపాలు, నర్సాపురం లక్ష్మణ, సర్పరాజాపురం పెద్ద మద్దయ్య, మండల సహాయ కార్యదర్శులుగా ఎల్ బండ బాలరాముడు, నర్సాపురం స్వాములు, బోయినపల్లి నారాయణ, రత్నపల్లి రాజ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాజు, కాటికాపర్ల సంఘం మండల నాయకులు సుంకన్న, వివిధ గ్రామాల నుండి మరో 25 మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు. వాళ్ళకు మాత్రమే డప్పు, గజ్జలు, డ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పోయి కర్నూలు తెచ్చుకుంటారేమో, పంపిణీ చేసినారు. చూడు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డప్పు, గజ్జలు, డ్రస్ తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ముందుకు రావడం వల్ల ఇవాళ సాధించుకుంటూ వచ్చినాం. డప్పు, గజ్జలు, డ్రస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు. మరి అయిపోయారు. ఇంకా మన డిమాండ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం మనం ముందుకు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాం. ఈ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా డప్పు కళాకారులు ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో డప్పు కళాకారులకు ఇంకా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా రాలేదు. ఆ రాని గుర్తింపు కార్డులను వెంటనే ప్రభుత్వం చొరవ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ల కోసం అర్హులైనటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ పెన్షన్ ఆన్లైన్ అయినటువంటి విడుదల చేయలేదు. మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెంటనే స్పందించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి. అదేవిధంగా పెన్షన్ నమోదు వయసును కూడా 40 సంవత్సరాలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పెన్షన్ కూడా ఏదైతే డప్పు కళాకారుల వృత్తి కళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కాకోకుండా అందరితో పాటు సమానంగా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. మేము కోరుతా ఉన్నాం డప్పు కళాకారులందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్ ఆ రకంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం 27వ తారీఖున నవంబర్ 27న జిల్లా మహాసభను ఎమ్మెల్యేలో నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా జనవరి 3, 4 తారీఖుల్లో విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభను కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సరే, లేకపోతే డప్పు యొక్క శబ్దం యొక్క దరువేంటో, దాని యొక్క శక్తి ఏంటో ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా డప్పులే ఆయుధంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాలు, న్యాయవాదులు, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు ఆందోళన చేశారు. దళితుడైన మధు అనే కార్ డ్రైవర్ పై కర్నూలు అజంతా హోటల్ యాజమాని రామ్మోహన్ రావు చెప్పుతో కొట్టడం, కులం పేరుతో దూషించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు అన్వర్ తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు.
డ్రైవర్లని ఎవరంటే వాళ్ళు దూషించడం, డ్రైవర్లని కొట్టడం, ఆఖరికి ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఈరోజు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ ఎంతో ముఖ్యం. ఈరోజు ప్రతి వస్తువు ప్రజల దగ్గరికి చేరుతుందంటే దానికి కారణం డ్రైవరే. అటువంటి గొప్ప వ్యక్తిని, దళిత డ్రైవర్ని డ్యూటీగాని తీసుకుపోయి అజంతా హోటల్ రామ్మోహన్ రావు గారు అక్కడ తీసుకుపోయి కొట్టడం జరిగింది. చెప్పు తీసుకొని కొట్టి మాదిగ లంచ కొడక అని అవమానించడం జరిగింది. మధు అనే డ్రైవర్ మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకు చెప్పడం జరిగింది, అన్నా నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు, నన్ను అవమానించారు, నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం 4 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. 4 టౌన్లో ఎస్ఐ గారు చెప్పారు, క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం. కర్ణాటకకు వెళ్ళి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, పంచనామా చేపించి దాదాపుగా 7 రోజులు అయిపోయింది. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సిరుగుంపకి రాదు, ఇది తక్కలకోటకి రాదు, ఇప్పుడు ఈ కేసుని బళ్ళారికి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు. మళ్ళీ బళ్ళారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరపున రిక్వెస్ట్ చేసేది ఒకటే, వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, డ్రైవర్కి న్యాయం చేయండి. డ్రైవర్కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. చెప్పుతో కొట్టినాడు సార్, నా కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టినాడు. నన్ను చంపుతాడనే భయంతో నేను అక్కడ నుంచి బస్సుకు వచ్చేసినాను. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. అవును సార్, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాను సార్. అగ్రవర్ణ దుహంకారి అయినటువంటి రామ్మోహన్ రావు గారు ఒక మాదిగ కులానికి చెందినటువంటి డ్రైవర్ని కర్ణాటకకు తీసుకెళ్ళి అక్కడ ఆయన పైన కులం పేరుతో దూషించి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయ్యా, కుల వివక్షత మానండి. ఇట్లాంటి పేద అణగారినటువంటి వర్గాల డ్రైవర్ల పైన మీ దాడులు ఆపమని చెప్పేసి ఇలాంటి అజంతా హోటల్ యజమాని అయినటువంటి రామ్మోహన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన పైన దాడి చేసినందుకు, కులం పేరుతో దూషించినందుకు అతన్ని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి అతన్ని జైల్లో పెట్టి మరి బాధితుడైనటువంటి మధుకు న్యాయం జరిగేంత వరకు మరి ఎంఆర్పిఎస్ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రెడ్డి బాల్యం నుంచే బాల బాలికలలో శాస్త్రీయ భావనను పెంపొందించాలని క్లస్టర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హెచ్ అఖ్తర్ భాను, డాక్టర్ రామ్ గోపాల్ రావు పిలుపునిచ్చారు. నవంబర్ 14న నిర్వహించే బాలల దినోత్సవంలో భాగంగా కర్నూలు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని పలు పాఠశాలలో వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా సైన్స్ సాధించిన పురోగతిని తార్కాణంగా తెలుపవచ్చునని, 3 నమ్మకాలను తొలగించుకోవాలని డాక్టర్ భాను ఉద్బోధించారు. నెహ్రూ జీవితం పిల్లలపై ప్రభావం అనే అంశంపై వ్యాసరచన శ్రమ విలువ తెలిస్తే వివిధ వృత్తులపై చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎల్లకృష్ణ, బాలోత్సవ కమిటీ అధ్యక్షులు రఘుబాబు, కార్యదర్శి రమణారెడ్డి, కోశాధికారి రంగస్వామి, శాంతినికేతన్ పాఠశాల కరెస్పాండెంట్ పద్మ, హెచ్ఎం మెర్సీ, కోఆర్డినేటర్ పద్మ, ఉపాధ్యాయులు రామచందర్, ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు బాలోత్సవ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఎల్లా గువేరా, సాయి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. చదువుపై బసవరాజు పాడిన పాట విద్యార్థులను ఆకట్టుకుంది. And students not only from our school, from different schools they participate and they secure prizes. And our schools are very much interested in encouraging children to participate in the Balotsav program, which is to be held in the month of December. The dates are 9, 10, 10. And I request and I urge all the schools to encourage their children to participate in this program. Thank you all very much.
This is Dr. H. Akhtar Bhanu, Associate Professor of English, Silver Jubilee Government College, and Dean Administration, Cluster University, Karnataka. As Honorary Advisor of Kalusthavam Committee, it's my privilege and honor to share the very idea behind this celebrations, Balotsavam, which is, festival for children. The very idea, the very purpose of hosting a series of events, series of competitions to the students of schools across Kurnool, in and around Kurnool, is to encourage the students to ignite scientific temper among the students, to develop rational thinking, critical thinking, creative thinking among the students. So, the events are held across the schools. More than 20 events will be conducted, like essay writing, elocution, painting, drawing, and cultural events like dances, solo, group, one-act plays, all those things. Here the themes are selected in such a way so that the students should speak in a very scientific manner. They have to convey a message so that that message should reach larger and larger people in the society. And the very idea is to develop critical thinking and scientific thinking among the students. Thank you. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. జిల్లాలోని 669 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మొబైల్ మిస్సింగ్ చోరీలో మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు 1.20 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి అందించామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ పోయినా చోరీ జరిగిన వెంటనే తమ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎందుకు అంత దూరం పెట్టాం? అదేనా థ్యాంక్ యూ సార్. స్మైల్ పోలీసు మాట్లాడుతున్నా. ఎక్కడ వస్తున్నావు? తొందరగా కొండారెడ్డి పోలీసు. నో ఈరోజు కర్నూలు పోలీస్ ద్వారా మొబైల్ రికవరీ మేళా కండక్ట్ చేయడం జరిగింది. సో దాదాపు లాస్ట్ 5 to 6 monthsలో పోయిన ఫోన్స్ అంటే థెఫ్ట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా మిస్ అయినా చేసి ఉండొచ్చు ప్రజలు. వాళ్ళు మన పోలీస్ వెబ్సైట్లో మా ఫోన్ పోయిందని వాళ్ళ IMEI నెంబర్ నమోదు చేస్తే మన సైబర్ టీము, లోకల్ పోలీసు అందరూ సమక్ష కృషి చేసి ఈరోజు దాదాపు 669 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి అప్పగించడం జరిగింది. ఈ వర్త్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.2 crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఈ వర్త్ అనే కాకుండా చాలామందికి మొబైల్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఇన్ అవర్ లైవ్స్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ అ బాడీ పార్ట్. సో ఫోన్స్, మెసేజెస్ ఒకటే కాకుండా యాప్స్ చేయడము. ఇప్పుడు ఒకరు లబ్ధార్ మాట్లాడారు, వాళ్ళ కొడుకు మొబైల్లో మొత్తం స్టడీ యాప్స్ కూడా ఉన్నాయి, అవి మిస్ అయిపోయినాయి అని. తర్వాత డేటా ఉంటుంది, కొన్ని ఫోటోలు ఉంటాయి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు, లేదా కొన్ని టైంలో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు అందరూ మన మొబైల్ ఫోన్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మొబైల్ ఫోన్ పోయినప్పుడు మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మన టీం మొత్తం, సైబర్ టీం కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మొబైల్ ఫోన్స్
రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 3వ సార్లు మనం ఈ సంవత్సరం చేయడము. సో ఎవరైనా ఫోన్ పొరపాటున పోగొట్టుకుంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కానీ లేదా థెఫ్ట్ అయినా అయితే ఇమీడియట్లీ మా స్టేషన్ కూడా రాకర్లేదు, వెబ్సైట్లో IMEI నంబర్ అప్లోడ్ చేస్తే చాలు. Whenever the phone gets activated, we will take all the efforts to recover the phone and give it back to the owner of the phone. Thank you. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులిబేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులలో బహిరంగ ప్రదేశంలో బహిర్భూమి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ ఆకతాయి చెట్టు పొదుగులో నుంచి చూస్తున్నాడని పాఠశాల సిబ్బంది వంట చేసే మహిళలు ప్రత్యక్షంగా పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని ఆలూరు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంట చేసే మహిళలు సుశీలమ్మ మాట్లాడారు. ఈ రోజు వచ్చిందని చూసి భయపడి వాళ్ళంతా పక్కన ఇక్కడ బాత్రూమ్ వచ్చినాయి. 6 రూపాయలు వచ్చింటదనక భయానికి. ఎవరు ఈమెనే వంట చేసాయమ్మ. అంటే మరి చిన్న చిన్న పిల్లలు గుచ్చలు పోసి నా పేరు సుశీలమ్మ. ఇక్కడ స్కూల్లో వంట చేస్తుంటాను నేను. పిల్లలు పాస్కి వెళ్ళి తాగడానికి పెయిడ్కి వాష్రూమ్ కూడా వెళ్తారు. కొంతమంది వాష్రూమ్ ఇష్టపడుకోకుండా బయటకు వెళ్తారు సార్. బయటకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి కాస్త నెల నుంచి జరుగుతుంది సార్. బయటకు వెళ్ళినప్పుడు పాస్ వచ్చినప్పుడు చూసేయడానికి వస్తున్నారు సార్. మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని 2 రోజుల నుంచి, వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు. నెల అంటే కొత్త అయినా కానీ కంపల్సరిగా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు మొత్తం చుట్టాలు ఉన్నారు సార్. మా వాళ్ళు చుట్టాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిందానికి చేరు కాసి మామూలు నన్ను బయటకు పోయేదాంట్లోకి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్గా కూర్చున్నాడు సార్. నీకు ఇక్కడేం పని అంటే, లేదు నన్ను దొడ్డుకు వచ్చాను. నువ్వు దొడ్డుకు వచ్చినప్పుడు ఇంతసేపు ఏం నీకు కూర్చున్నా వెళ్ళిపోవాలి కదా. ఇంతసేపు అంటే లేదు నన్ను వచ్చాను. లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు, ఇంత క్లీన్గా ఏంటి పెట్టుకున్నావు, మరి ఇప్పుడు కూర్చునే కాడ నువ్వు దొడ్డుకు కూర్చున్నా నీ పని ముగించుకొని నువ్వు వెళ్ళిపోవాలా అని కాసి మేము ఆర్చినాం సార్. లేదు అది ఇదని నేనే చేసుకున్నాను సార్. అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుంటాం, మా ఆడపిల్లలు వస్తుంటారు, ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా వస్తే అట్లా అని కాసి ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు. రామయ్య సారు అందరూ వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకురావడం సార్. బైక్ కూడా పేటలో ఉంది సార్, ఆ అబ్బాయి బైక్. పోలీసు వారు వచ్చారమ్మా? పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసింటే పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడే తోలుకున్నారు సార్. అది న్యాయం ఇంట్లో ఉండవు కదా అని కాసి మా ఆయన అడిగకపోతే మా ఆయన మీద కూడా చేయలేకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి మీరే తెలపండి సార్. మేము మా కూతురుని చూడడానికి వచ్చాడని మేము గొడవపడలేదు. ఇక్కడ అందరూ నేను ఆడపిల్లలు మా కూతురులే. ఆ ఉద్దేశంతో ఇట్లా చేయరాదు ఎవరైనా కానీ, ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే కదా సార్ అనే ఉద్దేశంతోనే మేము అట్లా గొడవపడింటే, నువ్వు వ్యతిరేకంగా మీకు సంత వాళ్ళ గురించి కొట్లాట గురించి మమ్మల్ని ఇక్కడ విరికిచ్చినారు, నువ్వు అంత గురించి ఆలోచించలేవు, నీకు కక్ష పెట్టుకొని చేసినావు అని వాళ్ళు అంటున్నారు సార్. మరి ఎంతవరకు ఈడు ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి, ఇదంతా విచారిస్తే మీకు కూడా తెలుస్తుంది, మా మొగ్గు చెప్పడం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించుకున్న మహిళలు. డప్పు కళాకారులకు పెంచిన ఆన్లైన్ విడతల చర్య, సమస్యలు పరిష్కరించాలి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ పిలుపు.
దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాలు, న్యాయవాదులు, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు ఆందోళన. శాస్త్రీయ దృక్పథం బాల్యం నుంచే పెంపొందించాలి. క్లస్టర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హెచ్ అఖ్తర్ భాను. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా.